ఏంటి హెడ్ గారు సడన్ గా మార్కెట్కి తీసుకొచ్చారు? ఏదైనా కేసా? నెలాఖరయ్యా, జేబులో చిల్లి కావలేదు. మామూలు గిబులు తీసుకుంటేనే బండి నడిచేది. లంచమా? అబ్బా, లంచమా? నువ్వు అసలు పోలీసు ఉద్యోగానికి ఎలా వచ్చావే? మెరిట్లోనే. అలా చెప్పు. నాలా కాబోలొడ్డీకి అప్పు తీసుకుని ఆ డబ్బుతో డిపార్ట్మెంట్లో నలుగురిని మంచి చేసుకుని ఉద్యోగం సంపాదించుంటే మామూలు విలువేంటో తెలిసేది. అవేమీ లేనందువల్ల నీకు ఈ పొగరు తలబిరుసు. ఇలా చూడు, ఓ ఆఫీసర్ని ఎదిరించకుండా చెప్పిందేంటూ వెనకాలే ఫాలో మే. రాను పోరా. నువ్వు రాలేదంటే ఇవ్వరు బాబు. ఒంటరిగా వెళితే చెయ్యెత్తుతారు. నువ్వు ఉంటే ఏదోలా నన్ను కాపాడతావు. చెప్పేది విను, ప్లీజ్ హెల్ప్ మీ. సరే పదండి. ఏమయ్యా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా రారా పోరా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. ఫ్లోలో కొన్నిసార్లు బూతులు కూడా వస్తూ ఉంటాయి. ఫ్లోలో బూతులు కూడా వస్తాయా? కూరగాయలు నొక్కకుండా అమ్మా, చిద్దిపోతే మిగిలిన తీసుకోవాలి కదా. కొట్టు ఇక్కడ పెట్టేవేంటి? ఇంకెక్కడ పెట్టను. ఇది గవర్నమెంట్ ఏరియా. ఇక్కడ కొట్టు పెట్టాలంటే గవర్నమెంట్ కి డబ్బు కట్టాలి. ఇదిగో చూడు, మామూలు కావాలంటే అడగవయ్యా, దానికి డొంక తిరుగుడు ఎందుకు? ఉండవయ్యా, ఉండు. అర్థమైంది కదా? అయ్యా, కూడి తిన్న 4 రోజులైన ధర్మం చేయండి అయ్యా. ఓ ఆఫీసర్ ఇక్కడ మాట్లాడుతుంటే అయ్యా గియ్యా అంటూ గొడవ ఏంటి? సౌండ్ లేకుండా మాట్లాడు రాస్కెల్. సరే ఇద్దరు గొడవ పడకలే. రేయ్, నేను ఎప్పుడు వీడితో గొడవ పడ్డాను? గొడవ పడ్డానికి వీడు నాకేమైనా ఈక్వల్ అయినోడా? బేరాల టైంలో ఎందుకు ప్రాణాలు తీస్తారు? ఇద్దరు కాస్త అలా ఉంచండి. రేయ్, ఏంట్రా ఇక్కడికి వచ్చి నుంచుంటాను? ఆయనే కదా మన ఇద్దరిని ఇక్కడ నుంచోమన్నారు. జరగరా అవతలకి. రేయ్, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు. అవునండి, నేను 4 చోట్లకి వెళ్ళాలి, ముందు డబ్బులు వేయండి. ఇట్లాంటికి ఓపుకుండాలి. అలుగుతాడేంటి? ఉందలే నీకు. ఇదిగోండి 7 గారు. ఏంట్రా ఈ ఆటలు? ఓ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలో నీకు తెలీదు? డబ్బు మొహాన్ని విసురుతున్నావు. వచ్చి తీసివరా. ఏంటి ఎడ్ గారు, ఒక అడుక్కునేవాడు ఎంత బాగా క్యాచ్ చేశాడు. నీ క్యాచ్ చేయడం రాదు? పోలీస్ ట్రైనింగ్ లో అసలు ఏమి నేర్చుకున్నావయ్యా? రేయ్, పోలీస్ ట్రైనింగ్ కి దీనికి లింక్ ఏంట్రా? అక్కడ ఇవన్నీ నేర్పుతారా ఏంటి? ఇదిగో మాటికి వచ్చిన వ్యాపారం జరగొట్టావంటే ఎందుకు ఎమోషన్ అవుతున్నారా నువ్వు? ఎందుకు ఎమోషన్ అవుతున్నావు? ఏ చేస్తాను, అడుక్కునేవాడు అంత బుద్ధిగా తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు. రేయ్, నువ్వు స్టేషన్ వైపు రాకపోతావా? నువ్వు మంచోడు అని చెప్పి వచ్చినందుకు కాటా ఎత్తుతావా? చూస్తాను. ఓ అడుక్కునేవాడి దగ్గర ఇంత డబ్బా, ఎంత సంపాదన! నేను మామూలు తీసుకునే దగ్గర ఎన్నిసార్లు చెప్పాను? నేను అడుక్కునే చోటికి మామూలుకు రావద్దు ఎన్నిసార్లు చెప్పాను? నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానన్న పొగరా? ఉండరా, నీ పని చెప్తానుండు. వీడిని ఎలా పట్టాలి? ఎలాగో మనల్ని ఫాలో అవుతాడు. తీసుకో. రేయ్, మామూలు ఇవ్వు. ఇంకా పోనీ కాలేదయ్యా. కూరగాయలైనా నింపు త్వరగా. ఎంత డిస్టర్బెన్స్ చేశాడు రాస్కెల్. ఏమయ్యా, ఏం జరిగిపోయిందని నువ్వు ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నావు? ఊరుకోండి హెడ్ గారు, మీరు చేసేది అడుక్కోవడం కంటే హీనంగా ఉంది. అడుక్కోవడం నువ్వెందుకు అనుకుంటున్నావు? పోలీసు వాళ్ళకి ప్రజలు అందజేస్తున్న బహుమతి అనుకో. కష్టపడి పని చేస్తే మనకి వ్యాపారులందరూ కలిసి ఇచ్చే రివార్డ్ అనుకో. ఎందుకు లేనిపోయినా ఊహించుకుని మనసు. ఎవరా మీరు? ఓ ఆఫీసర్ ఇక్కడ నుంచి మాట్లాడుతుంటే ఎక్కడికి రా పరిగెడుతున్నారు? డబ్బులు ఎంత? డబ్బా ముఖ్యం. జలజ వచ్చిందంటయ్యా. జలజ వచ్చేసిందా? జలజ అంటే ఎవరు హెడ్ గారు? ఎవరా? ఈ మార్కెట్ కి తనైనయ్యా మెర్క్యూరీ లైట్. ఏడు గారు, ఏంట్రా నన్ను లోపల ఎందుకు వేసారండి? నువ్వు పబ్లిక్ టార్చర్ చేస్తూ అడుకుంటున్నందుకు నేను లోన పడేశాను. సరే నన్ను ఇక్కడ 2 రోజుల నుంచి నాకు బాధలేదు, కానీ నా దగ్గర లాక్కున్న డబ్బులు మట్టుకు నాకు తిరిగి ఇచ్చేయండి. అవి ఖర్చు పెట్టేశాను. హెడ్ గారు, అడుక్కునేవాడి దగ్గర కూడా ఇచ్చేసేయండి. ఉంటే ఇవ్వనేంటయ్యా, నిజంగానే ఖర్చు పెట్టేశాను. నువ్వు వాడికి ఎక్కించుకో. సరే గాని మీ అమ్మా నాన్న ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళకట్లు. వాళ్ళు ఎక్కడుంటే నీకెందుకయ్యా? మర్యాదగా నా దగ్గర లాక్కున్న డబ్బులు నాకు ఇచ్చేయి. ఖర్చు పెట్టేశానంటే మళ్ళీ ఏంట్రా అడుగుతారు రాస్కెల్. ఓ ఆఫీసర్ అని కూడా చూడకుండా బెండు తీస్తా బ్యాగ్ గ్యార్. ఎవరాడు? మీరిద్దరూ కలిసి ఏంటయ్యా చేసింది? అది డ్యూటీ అవగానే తిన్నగా ఇంటికి వెళ్లకుండా మార్కెట్కి వెళ్ళి మామూలు వసూలు చేసి జలజతోటి జల్సా చేశారు. కంప్లైంట్ మీద కంప్లైంట్ వచ్చింది. ఇక నుంచి మీ ఇద్దరికి నైట్ డ్యూటీ వేయబోతున్నాను. సార్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా సరే జంకే రకం కాదు సార్. ఏకాంబరం నైట్ డ్యూటీ కదా సార్, వెయ్యండి సార్. ఒక్క దొంగతనం కూడా జరగకుండా చూసి అది మేం చూసుకుంటాం.
రైల్వే ట్రాక్ దగ్గర యాక్సిడెంట్ అయిన బాడీ ఒకటి తల వేరు మొండు వేరుగా తెగిపడి ఉందట, వెళ్ళి కాపలాకాయండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు. ఏంట్రా? ఏటి గారు, నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, తిరిగి ఇప్పించండి. పోయి ఒక అడుక్కునే వాడి దగ్గర వసూలు చేస్తున్నావే, నీకు సిగ్గు లేదు? ఆ డబ్బులు తిరిగి ఇచ్చేవయ్యా. సార్, నిన్న చింత చిగురు బొమ్మిడాయ పులుసు తిన్నారే? అవును. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. అది వాడి డబ్బుతోనే తెచ్చాను. పోలీసోడి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నావా? పుచ్చు పగులుద్దే. ఈ బతుకు బతికే కంటే ఇద్దరు నాతో కలిసి అడుక్కోండి. దొంగ వెధవ సెంటిమెంట్ గా డైలాగులు కొట్టి నా ఉద్యోగానికి ఎసరు పెట్టి ఇలా ఇల్లు తుడిచే లెవెల్కి దిగజార్చావురా దొంగ రాస్కెల్. పొట్టి వెధవ, ఏదో ఒక రోజు నిన్ను నాగ్గా స్టేషన్ తీసుకొచ్చి 1-2 ఏకమయ్యేలా కొట్టకపోతే నా పేరు ఎన్కౌంటర్ ఏకాంబరమే కాదు, నేనేదో తల్లి ప్రేమకు బొట్లో పడ్డాననుకో. నువ్వైనా కర్తవ్యాన్ని మర్చిపోయిన నన్ను 2 పీకైనా దారిలో తీసుకురావచ్చు కదా. నా పాటికి నేను మాట్లాడుతుంటే వీడేటో చూస్తున్నాడు. ఎట్టు ఆహా, మ్యాటర్ ఎక్కడుందా? నీకెంత ధైర్యం అయ్యా? అసలే చేసిన తప్పుకి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇల్లు తుడిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి లైన్ వేస్తున్నావే, తెలిస్తే నిన్ను చీరేయడమే కాదు నన్ను కూడా తోలొల్చి వేలాడదీస్తాడు. నీ ఇలా చూడు, అక్కడ శుభ్రమైంది మురికి. ఇప్పుడు నీ మనసులోను ఎక్కడ ఉంది. నువ్వెక్కడికి వచ్చి తుడు, నేను అక్కడికి వెళ్ళి తుడుస్తాను. మంట. అవును, వెళ్ళు. ఒక్కసారి కొట్టినంతలోనే భయపడతానేంటి? నువ్వెన్నిసార్లు కొట్టినా నేనే నీ పై ఆఫీసర్ని, అది తెలుసుకో. ఇలా సిగ్గు లేకుండా ఇల్లు తుడవడం కంటే మాట్లాడకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి. ఎందుకు? నేను రాజీనామా చేస్తే నా హెడ్ ఉద్యోగానికి నువ్వు వద్దామని చూస్తున్నావా? అది జరగదు. చూడు మిస్టర్, ఇంతకు ముందున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక రోజు నన్ను ఉద్యోగంలోంచి తరివేయడానికి లెటర్ని కడగమన్నాడు. అప్పుడే నేను జంకలేదు. నేను చేస్తున్న పోలీస్ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, తెలుసుకో. రాజీనామా చేయాలంట. రాజీనామా ఆశ చూడు. ఏంటి మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఇటు చూస్తున్నాడు? అమ్మో, చూపదో టైపులో ఉందే. ఆహా, వీడూరుకున్న కంత్రి కూర దూరుకునేలా లేదే, 4 వైపులా తిరుగుతూనే ఉంది. ఆహా, ఇలా కుదరదు. లేవయా, లేవయా, ముందులే. ఇలా చూడు, నువ్వు నన్ను బలి చేయడానికి ప్లాన్ వేసావని బాగా అర్థమైపోయింది. ఇక్కడ తుడిచింది, ఇక చాలు. వెళ్ళా గోడతుడు, వెళ్ళు. ఈ నగరాలన్నీ నా దగ్గర కాదు. డూ వాట్ ఐ సే. గో. రావేనా రాణి? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేనే యువతలకు లాగాను. ఏం జరుగుతుంది ఇక్కడ? నా నోట్లో ఉన్న బబుల్ గమ్ని తన నోటితో లాగేసుకుంది హెడ్ గారు. నోటితో తీసుకున్నావా? ఇలా చూడు, నీకేదైనా తినాలనిపిస్తే కొట్టుకెళ్ళి ఓ వడ కొనుక్కు తిను. ఆకలేస్తే అట్టు కొనుక్కు తిను. మగపిల్లాడి నోట్లోంచి ఇలా ఎంగిల్లాక్కు తింటున్నావే. నువ్వు అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతురువేనా? వస్తాను. హెడ్ గారు కడుపు మంట లైట్గా. అన్నీ నీకోసమే ఉండానమ్మా. సంతోషంగా తృప్తిగా తిను. అలాగే అలాగే. పొయ్యండి పొయ్యండి. తినమ్మా, కడుపు నిండా తిను. అది ఇలా ఇవ్వండి. ఆంటీ, ఏంటమ్మా? ఓ నిజం చెప్పమంటారా? చెప్పమ్మా. ఇలాంటి మంచి భోజనం చేసి ఓ నెలలోనే చచ్చిపోమన్నా కూడా నేను హ్యాపీగా చచ్చిపోతాను. చూసావా హెడ్, దేవుడు తన తలరాతని తన నోటితోనే చెప్పిస్తున్నాడు. మనం ఏం చేయగలం చెప్పు? దేవుడు కొంతమంది తలరాతలో అడ్డదిడ్డంగా రాస్తాడు. అడ్డదిడ్డంగా అంటే? ఆంటీ, ఇంకా పెట్టండి. పెడుతున్నానమ్మా. భోజనం విషయంలో నాకు మొహమాటమే లేదు. అమ్మా, బయటకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకు. ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఏం జరుగుతుంది? నాన్న చాలు నాన్న, ఆపు నాన్న, మీరు చేయకడుకోండి. రామ్మా, రా. భోజనం బ్రహ్మాండంగా ఉంది. తరచూ పిలవండి, నేను బిజీగా ఉన్నా వస్తాను.
తరచూ పిలవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ హెట్టి గారు. ఏంటయ్యా? వీడొకడు నొక్కిన కాడ నొక్కాడు, చెయ్యి ఊడిపోయేలాగుంది. హెడ్ గారు ఏంటి ఏడుస్తూ వెళ్తున్నాడు? జవాబు చెప్పి వెళ్ళండి. ఉండమ్మా, ఓ పొజిషన్ తీసుకుని నించుంటాను. ఎందుకు నవ్వుతారు? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడొక ఏం చేయమంటావు అమ్మా, ఏం చేయమంటావు? నేను కూడా నీకు చెప్పకూడదని ఎంతగానో ఆపుకున్నాను. దానంతటా అదే తన్నుకుంటూ వస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏం చెప్పబోతున్నారండి? చెప్తానమ్మా. నీకేదో ట్రాన్స్ఫర్ అంటమ్మా. ట్రాన్స్ఫరా? అవునమ్మా, ట్రాన్స్ఫర్ వస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న విషయం నీకు తెలియదా అమ్మా? దాని పేరు ట్రాన్స్ఫర్ కాదు, క్యాన్సర్. అయ్యయ్యో, దాని పేరు క్యాన్సరా? అవును. ఏదో ఒకట్లే, నీకు ఇది ఎన్నాళ్ళుగా ఉంది తల్లి? నాకు క్యాన్సర్ అని ఏ విధవ చెప్పాడు? అదే సింగమలయ్యని వెనకాల సొల్లు కార్చుకుంటూ తిరుగుతాడే, వాడే అడిగినోడికి అడగనోడికి ఊళ్ళో అందరికీ చెప్తున్నాడు. నీకు తెలీదా? అందుకే నా పార్టీ మనల్ని అంత ఫీలింగ్ తో చూస్తున్నాడు. సింగమలై, భలే ఇరుక్కున్నావు. ఫిష్ ఫ్రై తినరా? ఏరా, ఉద్యోగం నచ్చిందా? నేను చెప్పినట్టు పెద్ద బాధ్యత అప్పగించారా? ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నన్ను దాటి ఒక అడుగు లోపల పెట్టలేడు, ఒక అడుగు బయట పెట్టలేడు. స్టేషన్ మొత్తం నా కంట్రోల్లో ఉందంటే చూసుకో మరి. నీ మాటలు నాకు సంగీతంలా వినిపిస్తున్నాయిరా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో హాఫ్ నెక్కర్ వేయించి చేతికో చెక్క తుపాకీ ఇచ్చి మౌండు టెండోలో స్టేషన్ బయట నిలబెట్టేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రూల్స్ మారనే లేదా నాన్న? నీకెందుకురా టెన్షన్? ఏం లేదు, మా స్టేషన్ లోనూ ఒకడలా నిలబడి ఉన్నాడు. వాడు మొహం చూస్తుంటారు, మొద్దు వెదవని తెలిసి ఉంటుంది. అందుకే చెక్క తుపాకీ ఇచ్చి వాకిట్లో నిలబెట్టారు. ఆ గాడిద గురించి మనకెందుకు, నువ్వు తినరా నాన్న. నా మాట నువ్వు విన్నందువల్ల నీకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు. అటువంటిదే నేను ఇంకో మాట చెప్తాను, విను. అరే బెదిరిపోకరా. ఆ ఎదురింట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటున్నారట. ఆయనతో మాట్లాడి కొంచెం పరిచయం పెంచుకో. నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాసావు కదా, పాస్ అయ్యి ఇంకా పైకి ఎదగాలంటే అటువంటి ఆఫీసర్ల సహాయం కావాలి కదా, అందుకే చెప్తున్నాను. హే మ్యాన్, మొదట ఇంటి బయటికి ఇచ్చొచ్చావు. ఓకే, అది యాక్సిడెంట్, క్షమించొచ్చు. ఇప్పుడు ఇంట్లోకే వచ్చి ప్లాన్ చేసి మరీ కిస్ ఇస్తున్నావే, నా పెదాల్లో ఏముందయ్యా అంతిది? నేను అడగాల్సిన నువ్వు అడుగుతున్నావేంటి? లిపోలిపిజం చేసింది ముందు నువ్వే. ముందు లేవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, తమరే నా మీద పడుకున్నారండి, మీరే లేవాలి. ఐ విల్ కిల్ యు మ్యాన్. పర్వాలేదు, కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్టు విన్నాను, కానీ కిస్ షాక్ తగిలి చనిపోయినట్టు నేను ఇంతవరకు వినలేదు. నాన్నా! ఏంటమ్మా? మీకోసం ఎవరో వచ్చారు. సో ఏంటి విషయం? నా పేరు సింగమలై, ఎదురుగా ఉన్న ఫ్లాట్ కొత్తగా వచ్చాం. సి బ్లాక్? అవును సార్, 1 టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యాను. మా ఫాదర్ రిటైర్డ్ హెడ్. మిమ్మల్ని కలిసి విష్ చేసి వెళ్దామని వచ్చాను. దివ్య, కాఫీ తీసుకురమ్మా. వద్దు వద్దు, ఇప్పుడే నేను స్వీట్ తిన్నాను. ఉండు, తర్వాత దొరకపోతావా అప్పుడు చెప్తాను. సో వస్తాను సార్. నైస్ మీటింగ్ యూ సార్. అమ్మాయితో చెప్పండి. అలాగే.